शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं. పెద్ద బ్రహ్మ, నాకు ఒక సందేహం ఉంది, ఎప్పటి నుంచో అడగాలంది గురువు గారిని. గురువుగారు ఎప్పుడు సింహం 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 అంటూ ఉంటారు, ఏంటి దాని అర్థం? సింహం కరెక్టే బ్రహ్మ, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. అడవిలో సింహం ఏమో అంటున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి గురువుగారిని అడుగుతారా? గురుగారిని అడుగుదాం. గురుగారు, ఏమిటి నాయన మీ సందేహము? సింహం సింహం అంటున్నాడు గురుగారు మీరు ఇంతకి నుంచి. అరే నాయన, సింహం కాదు నాయన, శివోహం శివోహం. ఓహమా? శివోహం అంటే నేనే శివుణ్ణి అని అర్థం నాయన. నేనే శివుడా? అవును నాయన, నేనే శివుణ్ణి. మీరు నా సేవ చేసుకున్నట్లయితే స్వయంగా పరమేశ్వరుడికి సేవ చేసుకున్నట్టే నాయన. గురుగారు చెప్పు నాయన. నా సేవ చేసుకుంటే స్వయంగా పరమేశ్వరుడు సేవ చేసుకున్నట్టే నాయన. చేసుకోండి, తరించండి నాయన, చరించండి. అలాగే గురుగారు. ఆహా, ఏమి హాయి, శిష్యులంటే ఇలా ఉండాలి కదా. ఆహా, ఏమి నా భాగ్యం. ఆహా, ఇటువంటి శిష్యులు దొరకడం నా అదృష్టం. ఏంటి నాయన ఇది? మీరు నా శిష్యులా, నా యమ భటులా? క్షమించాలి. సరే సరే, క్షమించాలి. సరే సరే, అఘోరించండి. నేను కాసేపు అలా విశ్రాంతి తీసుకుంటాను. మీకు ఇందాక అప్పు చెప్పిన పని ఏదో చేసి అఘోరించండి. అలాగే గురుగారు. ఏంటి పెద్దమ్మా ఇలా కూర్చున్నావు? శివోహం శివోహం. ఏంటి శివోహం అంటున్నావు? గురుగారు చెప్పింది వినలేదా ఇంతక? అలా కాదు, గురుగారు కూర్చున్నా సీట్లో నువ్వు ఎందుకు కూర్చున్నావు? బ్రహ్మ చెప్పు బ్రహ్మ. నేనే చూసి నేర్చుకో. చెప్తాను నీ పని గురుగారు అవుతాడు. గురుగారు ఏమన్నారు? శివోహం అంటే శివోహం అంటే తనే శివుడు అన్నారు. అని అంటే నన్ను సేవించుకుంటే నువ్వు తరింపబడతావు. అంటే ఇప్పుడు నేను సేవ చేయాలి నీకు? మరి అదే కదా చెప్పేది. అమ్మా శిష్య, గురుగారు గురుగారు నేను చెప్తున్నాను గురుగారు, కానీ వినకుండా నా మాట వినకుండా కూర్చున్నాను గురుగారు. నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. గురుగారు కూర్చోండి, శాంతించండి గురుగారు. సరే, మీరు నా ప్రియమైన శిష్యులు కాబట్టి సారికి ఇంకా కోరుకుంటున్నా. మరి ఇంకా ఎప్పుడు చేయరు కదా? సరే, ఇప్పుడు మనకి ఆ ప్రశ్నోత్తరాల సమయం సమీపిస్తుంది. ఎవరైనా లైన్లో ఉన్నారేమో ఆ గూగుల్ తల్లిని ఇలా తీసిరా నాయనా. జై గూగుల్ తల్లి. గురుగారు మీ గూగుల్ తల్లి ఓపెన్ అవ్వట్లేదు. మీకు దగ్గరుండి అన్నీ నేర్చుకోమని ఇందుకే చెప్తున్నాను నాయన. గూగుల్ తల్లి ఓపెన్ అవ్వట్లేదు గురువు. ఇంకో గూగుల్ తల్లి ఇవ్వండి. ఓపెన్ అయింది. శివోహం శివోహం. జై గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి. నాయనా, ఎవరైనా లైన్లోకి వచ్చారా? శాంతం వహించండి. గురుగారు ఎవరో లైన్లోకి వచ్చారు గురుగారు. సరే మాట్లాడిన ఆయన. హైదరాబాద్ నుంచి స్వర్ణలత గారు. గురుగారు చెప్పండి స్వర్ణలత గారు. చాలా టెన్షన్ వచ్చేస్తుంది గురుగారు.
నేను గురువు గారిని కాదే, ఆయన శిష్యుడు గారు. చెప్పండి. ఒకసారి గురువుగారికి ఇస్తారండి. మీ సమస్య ఏంటో చెప్పండి ముందు తల్లి. అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. వాడికి క్లాస్ లో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఎలా అయినా కానీ ఫస్ట్ ర్యాంక్ రావాలండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. స్టేట్ ఫస్ట్ అమ్మా, నేషనల్ ఫస్ట్? క్లాస్ ఫస్ట్ వస్తే చాలు గురుగారు. క్లాస్ ఫస్ట్ అమ్మా. గురువు గారు మాట్లాడతారు, ఒకసారి లైన్లో ఉండండి అమ్మా. గురుగారు స్వర్ణలత గారు అంటే మాట్లాడతారంట. శివోహం శివోహం. ఏంటమ్మా నీ సమస్య? హలో గురుగారు. చెప్పమ్మా. మా అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు గురుగారు. అట్లాగమ్మా, సరే అమ్మా. బాగా చదువుతున్నాడమ్మా? బాగా చదువుతున్నాడంటే ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు గురుగారు, ఎంత శ్రమ చేసినా కానీ. మరి నువ్వు దగ్గరుండి చదివిస్తున్నావు తల్లి? చాలా దగ్గరుండే చదివిస్తున్నాను. పగలంతా చదువుకుని వస్తున్నాడా, సాయంకాలం కూర్చుని హోంవర్క్ చేస్తాడు. మరి రాత్రి చదివించమ్మా. రాత్రి అంతా నేనే దగ్గరుండి చదివిస్తున్నాను గురుగారు. ఆటలకు కూడా పంపించట్లేదు, టీవీ కూడా చూడనివ్వట్లేదు. తిండి పెడుతున్నారా అమ్మా? తిండి తింటున్నాడండి? ఏదో కొద్దిగా తినిపిస్తున్నానులేండి. మంచిదమ్మా. సరే అయితే అమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి జాతకం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. కొంచెం అబ్బాయి పుట్టినటువంటి సమయము, తారీఖు సెలవు ఇవ్వండి. నవంబర్ 6వ తారీఖు 2001లో 5:38 పుట్టాడండి. సరే అమ్మా, 1 నిమిషం లైన్లో ఉండు తల్లి. జై గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి. అమ్మ, ఇప్పుడు మీ అబ్బాయి జాతకం చూస్తే ఏమనిపిస్తుందంటే, రాహు 8 ఉన్నాడమ్మా, శని 10 ఉన్నాడమ్మా. మరి దీనికి ఏదో తత్శాంతి చేసుకుని తీరాలమ్మా. అవునా గురువుగారు? అయితే మరి నేను ఏం చెయ్యాలి? నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఏముందమ్మా, 6 శనివారాలేమో శనేశ్వరుడికి అభిషేకాలును, ఆ తర్వాత ఏదో కొద్దిగా దక్షిణ, ఈ భూదానం, గోదానం, సువర్ణదానం, ఇటువంటి ఏవో 4-5 దానాలు కొంచెం ఇస్తే రాహు కేతు శాంతిస్తారమ్మా. మరి ఇవన్నీ చేయడానికి నేను ఎక్కడికి రావాలి గురువుగారు? ఎందుకమ్మా నువ్వు అటు ఇటు తిరగడం? నేను ఆన్లైన్లో ఉన్నాను కదా, ఆ గూగుల్ తల్లి తోటి నేను అన్నీ చేయిస్తాను. నువ్వు కొంచెం దర్శనం ఏదో కొంచెం మా శిష్యుడు చెప్తాడు, ఆ రకంగా నువ్వు పంపించమ్మా ఆన్లైన్లో. పర్వాలేదు గురువుగారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను పంపిస్తాను. సరే అమ్మా. మీ అబ్బాయి మాత్రం ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి. మీ అబ్బాయి గురించి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ ఫోన్ చేయి. నువ్వు ఒకసారి మా శిష్యుడితో మాట్లాడమ్మా. స్వర్ణలతమ్మా చెప్పండి అమ్మా. అదే గురువుగారు చెప్పారండి మీ సమస్యలన్నీ. మీ అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చేస్తాడు, తిండి మాత్రం పెట్టండి అమ్మా అప్పుడప్పుడు. అలాగే గురువుగారు. దాదాపుగా ఒక 70-75 వేలు ఖర్చు అవుతుందమ్మా. పర్వాలేదు గురుగారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీరు మాత్రం ఫస్ట్ ర్యాంక్ రావాలంతే. అలాగేనమ్మా చంపేద్దామా కుర్రాడిని. మీరు మీ అమౌంట్ని మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మీ పని అయిపోద్ది, ఇంకా పంపించండి అమ్మా. అలాగే గురుగారు, మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. మంచిది, శుభస్తే శీఘ్రం. శివోహం శివోహం. అలాగే అండి నాయన. తర్వాత ఎవరున్నారు? గురుగారు ఇంకో కాలు ఎవరో చేస్తున్నారు. హలో, కాకినాడ నుంచి సుమలత గారా? చెప్పండి అమ్మా. రాము గారు చెప్పండి. రాము గారు మీ సమస్య ఏంటి? అయ్యో, సుఖము శాంతి ఆనందం లేదా? అయ్యయ్యో, రోడ్ల వెంబడి తిరుగుతున్నారా గురువుగారు? సుఖము శాంతి ఆనందం లేదంటండి. ఏమైందండి? రాముగారికి ప్రతి సంవత్సరం వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, 2-3 లక్షలు. అయ్యయ్యో, మా దగ్గరికి వస్తే అవి తగ్గిందాం కదా ముందుగాని. 2 లక్షలు అనవసరంగా పోగొడుతున్నారు అక్కడ. ఒకసారి లైన్లో ఉండండి రాముగారు, గురువుగారు ఉన్నారు లైన్లోనే మాట్లాడతారు. శివోహం శివోహం. మాట్లాడండి గురుగారు. చెప్పు నాయన, నీ సమస్య ఏంటి? వ్యాపారంలో నష్టమా? ఏమ్మా?
అలాగా. సరే, అయితే ఇక్కడ నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం నేను చక్కగా చేసి పెడతాను. నువ్వు నీ ఇంట లాభాల పంట పండుతుంది, నీ ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. ఆహా, అయితే ముందుగా నువ్వేం చేయాలంటే ఇక్కడ మేము సువర్ణ లక్ష్మి పూజ చేయాల్సి ఉంటుందమ్మా. బ్రహ్మ 108 సువర్ణ పుష్పాలతోటి ఆ తల్లిని ఆరాధించినట్లయితే నీ ఇంటికి గల్లు గల్లు గల్లుమంటూ లక్ష్మీదేవి నడిచి వచ్చేస్తుందమ్మా. మాకు కూడా వస్తుందమ్మా, రండి. మిగిలిన విషయాలన్నీ మా శిష్యుడు మీకు వివరిస్తారండి. సరే రాము గారు, మీరు వ్యధపడకండి, బాధపడకండి. గురువుగారు, అమౌంట్ ఎంత అవుతుందండి మొత్తం అన్నిటికీ? దాదాపుగా ఒక 2 లక్షలు అవుతుందండి. ఈ సంవత్సరం మీరు నష్టం భరిస్తే వచ్చే సంవత్సరం నుంచి ఇంకేం ఉండదు. ఇంకా అంటే మీ సమస్యలు ఏమి ఉండవని మీరు అమౌంట్ కానీ మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. రాము గారు చేసేస్తే ఇంకా మీ పని అయిపోయినట్టే, ఇంకా అయిపోద్ది. ఇంకా శివోహం శివోహం. శివోహం శివోహం సచ్చిదానందోహం. శివోహం శివోహం. నాయనా, తర్వాత ఎవరున్నారమ్మా? గురుగారు ఒక్క నిమిషం. గురుగారు జస్ట్ బ్రేక్, టీ బ్రేక్. చూడు నాయన, ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో హలో, గురువు గారు. ఎక్కడి నుంచి అమ్మా మాట్లాడేది? నేను శిష్యుడు గారినమ్మా. కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఒకసారి గురువు గారికి ఎవరండి? ఏంటమ్మా సమస్య ఏంటి చెప్పండి. ఏముందండి, మా కోడల గురించి అండి. మా తలపోటు అంతా. ఏమమ్మా, ఏమైందమ్మా? అసలు మా కోడలు నా మాటే వినట్లేదండి. ఏ రోగం అమ్మా? గదిలోంచి అసలు బయటకు వస్తే ఒట్టు ఏదో ముఖం నిండా పిండి పూసుకుని రంగులంటూ మేకప్ వేసుకుంటూ ఉంటుందండి. అయితే కొత్త రోగమే అమ్మా. గురువు గారితో మాట్లాడండి. శివోహం శివోహం. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరమ్మా, నీ సమస్య ఏంటమ్మా చెప్పు తల్లి. నేను కాకినాడ నుంచి చేస్తున్నానండి. అలాగమ్మా. మా కోడలు అసలు నా మాట వినట్లేదండి గురువు గారు. ఏమ్మా? గదిలోకి వెళ్ళిపోయి మేకప్లు రంగులంటూ పూసుకుంటూ దెయ్యంలా కూర్చుంటుందండి. నువ్వు ఆవిడకి ఎక్కువ అతిగా తినిపిస్తున్నావేమో తల్లి. లేదండి, దాన్ని చూస్తుంటే కంపరం కూడా వచ్చేస్తుందండి. నేనేం చెయ్యాలండి? అమ్మా, రోగం ఆవిడకా మీకా అమ్మా? సరే అమ్మా, అయితే ఇప్పుడు మీ కోడలు గదిలోంచి బయటికి లాగాలా, ఇంటిలోంచి బయటికి గంటాలా? కరెక్ట్గా అడిగారు మా గురువు గారు. ఏం చేసినా సంతోషమేండి, ఏదో చెయ్యండి బాబు. బాగా డిప్రెషన్. నేను మాత్రం ఆ ఇంట్లో ఉండలేకపోతున్నానండి. సరే అమ్మా, అయితే దీని తత్శాంతి కోసం కొన్ని ఇక్కడ పూజలు అవి వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది. నేను ఒక విభూతి మంత్రించి చక్కగా నీకు పొట్లం కట్టి పార్సిల్లో పంపిస్తానమ్మా. దానిని పాలల్లో కలిపి మీ కోడల చేత 4 రాత్రులు నువ్వు తాగించినట్లయితే 5వ రోజుని మీ కోడలు పెట్టే బేడ సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుందమ్మా. లక్ష్మి మా ఇంట్లోకి వస్తుందమ్మా. నిజమేండి? నిజంగానమ్మా. చాలా సంతోషం అండి. మీకు ఎంత కావాలంటే అంత సమర్పిస్తానండి. అదేనమ్మా, ఆ విషయాలన్నీ మా శిష్యుడు మీకు విశదీకరిస్తారండి. ఆయనతో మాట్లాడండి అమ్మా. అమ్మా, కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. ఎవరమ్మా పేరు మీది? అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు, వారం రోజుల తర్వాత మీ సమస్య పరిష్కారం అవుతుందమ్మా. ముందు అమౌంట్ మాత్రం మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే అలాగే అండి. ఎంత అవుతుందండి? గురువుగారు 1,50,000 అవుతుందమ్మా. అబ్బా, పోలేండి, ఏదో ఒకటి పీడ వదులుతుంది. వదులుతుందమ్మా, వదులుతుంది. పంపించేస్తానండి. మీ పీడ వదులుతుంది, ఆవిడ పీడ వదులుతుందమ్మా. ఓకే అండి అమ్మా. అయితే 8 రోజుల తర్వాత, అదే వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయండి. అలాగే అండి, తొందరగా విభూతి పంపించండి. అలాగేనమ్మా, అలాగేనమ్మా. శుభస్తే శీఘ్రం. ఏమైంది గురువుగారు? నేను ఈ బాధలన్నీ పడలేక సంసారం వదిలేసి సన్యాసం పుచ్చుకుంటే ఈ సంసారం బాధలన్నీ నాకేంటి నాయనా? గురువుగారు తప్పదు గురువుగారు. మరి సన్యాసిగా మారిన తర్వాత సంసార బాధలే మళ్ళీ తగులుతూ ఉంటాయి. అలా చూస్తూ ఉండిపోకండి. అన్నీళ్ళు భోజనానికి వెళ్ళిపోండి.
నేను ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. గురుగారు నాకు ప్రశాంతంగా ఉండేటటువంటి స్థలం ఎక్కడన్నా చూసిరండి నాయన. గురుగారు మీరా ఎలా ఆడుతున్నారా? ఏం చేస్తాం నాయన, అందరి సమస్యలు తీర్చాలని నేను అనుకుంటుంటే అందరి సమస్యలు వచ్చి నా నెత్తి మీద కూర్చుంటున్నాయి. అంచేత నాకు ప్రశాంతంగా ఉండేటటువంటి ఎక్కడైనా ఒక స్థలం చూసి నాకు ఇచ్చినట్లయితే వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కొన్నాళ్ళు నేను తపస్సు చేసుకుని వచ్చి మళ్ళీ అందరి సమస్యలు తీరుస్తాను ఆయన. గురుగారు ఆన్లైన్లో ఇప్పుడు బాగానే మాట్లాడారు కదా గురుగారు, లోపలికి వచ్చి ఎలా అంటారే? అవన్నీ అలా ఉంటాయి నాయన, మీకు ఏం తెలుస్తుంది? ఇక్కడ కూర్చుంటే ఈ హాట్ సీట్ సంగతి మీకు ఏం తెలుస్తుంది నాయన? నేను వేడెక్కిపోతున్నాను నాయన. నేను అడిగింది ఒకసారి చూసి రండి. అలాగే గురుగారు, కాసేపు విశ్రాంతి తీసుకుని వస్తాను. తప్పకుండా గురుగారు. మన గురుగారికి ఏదో అయిపోయింది, ఏదో అర్థం కావట్లేదు. మన శిష్యులకి ఏమన్నా ఉంటుందో ఓడుతుందో తెలియట్లేదు ఈయన వాళ్ళకం చూస్తుంటేని. పదని వెలుగుదాం అయితే. से शांति जग में लानी है, शांति की शक्ति से शांति जग में लानी है. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కానీ మనం తెలుసుకోవాల్సిన ప్రదేశం ఇదేనేమో అనుకుంటున్నాను నేను. అవును పెద్ద బ్రహ్మ, ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఒకసారి వాళ్ళు ఏమన్నా కనుక్కుందామా? కొత్తగా వచ్చినట్టున్నారు మన ఊరికి, అడుగుదాం పెద్ద బ్రహ్మ. అమ్మ మీరెవరమ్మా ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంతో చాలా ప్రశాంతంగా ఉంది. మా గురువు గారు మమ్మల్ని ప్రశాంతత గురించి అన్నీ వెతికి రమ్మన్నారు. మీ దగ్గర చాలా ప్రశాంతత కనబడుతుంది, ఏంటి చెప్పండి దాని గురించి. ఏ కొత్తగా వచ్చారమ్మా మా ఊరికి? అవునండి, కొత్తగా వచ్చాము. మంచిదమ్మా, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంతా వాతావరణం చూస్తే. మీరు అంటే ఇక్కడ ఏం చెప్తారమ్మా? ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అండి. ఇది భగవంతుడి నిలయము. ఇక్కడ అందరూ యోగం చేస్తాము, అందుకని ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సుఖము శాంతి కలగాలని నిరంతరం భగవంతుడిని స్మృతి చేస్తూ ఉంటాం ఇక్కడ, అందుకే వాతావరణం ఇలా ఉంటుందన్నమాట. మంచి పని చేస్తారమ్మా. వెనకాల ఎవరమ్మా? మీ గురుగారండి? కాదండి, ఆయన ప్రజాపిత. భోజనానికి వెళ్ళండి. పిత అంటే తండ్రి అండి. ఎవరి తండ్రి? ప్రజలందరికీ తండ్రి, ప్రజలందరికీ తండ్రి అండి. అంటే పరం పిత పరమాత్మ నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపము. ఆ తండ్రి ఈ ప్రజాపిత బ్రహ్మ శరీరం ద్వారా వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి తన పిల్లలందరికీ సుఖము శాంతిని ప్రసాదించడానికి జ్ఞానాన్ని తెలియచేస్తూ సహజ రాజయోగ విధానాన్ని నేర్పిస్తున్నారన్నమాట. తప్పకుండా అయితే మా గురువుగారు కూడా కావాలమ్మా అది. ఎందుకంటే 4 రోజుల నుంచి కాలికాలిన పిల్లగా అటు ఇటు తిరుగుతున్నారు పాపం. మా గురువుగారు శ్రీ 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 పరమానందే గురువు గారు, ఆయన శిష్యులమేండి మేము. ఏమనుకోకుండా చిన్న పర్వాలేదు అడగండి. ఒకసారి మా ఆశ్రమానికి మీరు ఇచ్చేయగలరా అమ్మా మా గురువుగారి కోసం? తప్పకుండా వస్తాం, మేము ఉన్నదే అందుకోసము. అందరికీ భగవంతుడి సందేశం ఇస్తూ అందరికీ సుఖాన్ని శాంతిని భగవంతుడి యొక్క శక్తిని ప్రసాదించడానికే మేము సేవలో సమర్పితమై ఉన్నాము. అలాగే అమ్మా, చాలా సంతోషం అమ్మా. శివోహం శివోహం.
శివోహం శివోహం. ఏంటమ్మా నీ సమస్య? ఆ, సమస్య కాదండి, ఆ, కొత్తగా మనకి మన ఊరికి బ్రహ్మకుమారి సోమశాంతి నుంచి వచ్చారు. ఆ. మనకి శాంతి గురించి అన్నీ చెప్పడానికి వచ్చారండి. మాకు శాంతిగానే ఉంది. మాకు శాంతి లేదని ఎవరు చెప్పారు మీతోటి? గురువుగారు, చెప్పావా? మీరు ఆ. స్టేజ్ మీద ఎలాగా అంటున్నారు, ఆ. లోపలికి వచ్చిన తర్వాత కాలు కాలిన పిల్లలు తిరుగుతున్నారు అటు ఇటుని. గురుగారు, ఒకసారి మన ప్రశాంతత గురించి 2 మాటలు చెప్తారంటండి. అసలు మనం అశాంతి అయ్యింది ఆడవాళ్ళతోటి, మళ్ళీ నువ్వు వాళ్ళని తీసుకొచ్చి శాంతి అంటావేటి? గురువుగారు, ఆ, కొంచెం శాంతించాలి. ఆ, ఆ శాంతించేనే మనకు భగవంతుడు ప్రశాంతత కల్పిస్తాడు. ఆ. 2 నిమిషాలు వినండి. ఏంటమ్మా ఏం చెప్తావు నువ్వు? మేము మీరు మేము ఓం శాంతి నుంచి వచ్చామండి. ఆ, భగవంతుడు పరమాత్మ ఈ భూమిపైకి అవతరించి ఆహా. మనకి శాంతిని, సుఖాన్ని, సుఖంగా ఆనందంగా జీవించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని తెలియచేస్తున్నారండి. ఇందులో 7 రోజుల శిక్షణ ఉంటుంది. ఆ. సహజ రాజయోగం అని గీతా సప్తాహం లాగా 7 రోజులు చెప్తామండి. ఆ. ఈ జ్ఞానం వినడం ద్వారా మనలో ఉన్నటువంటి బలహీనతలు, కోపము, ద్వేషము, ఈర్ష్య, ద్వేషాలని తొలగించుకుని మనం ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలుగుతామండి. ఆ. అయితే ఈ జ్ఞానాన్ని మేము ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ తెలియచేస్తూ ఉంటామండి. మరి జ్ఞానం మరి మీరు ఏంటి అన్నయ్య అక్కయ్య అంటారంటే ఏంటి? అంటే మేమేమి కొత్తగా పెట్టిన విధానం కాదండి ఇది. ఆ, మనం అందరం భగవంతుడి పిల్లలం అన్నప్పుడు, భగవంతుడి పిల్లలంటే పరస్పరం ఒకే తండ్రి పిల్లలమైనప్పుడు సోదరి సోదరులు అవుతాం కదా. గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం భగవంతుడు ఎదురుగా ఒక భార్య భర్త వెళ్ళినట్లయితే భర్త భగవంతుడా తండ్రి అన్నప్పుడు పక్కన భార్య భగవంతుడా మావయ్య గారు అని అంది కదండి. భగవంతుడా తండ్రి అని అంటారు. కాబట్టి ఆయన ముందు మనందరం పిల్లలం కాబట్టి పరస్పరం చెడు దృష్టి ఉండకూడదని అక్కయ్య అన్నయ్య అని పిలుచుకుంటామండి. మీ సమాధానం ఏమైనా ఉంటే అడిగండి గురుగారు. ఒకసారి వచ్చారు కదా ఓంశాంతి వారు, వాళ్ళని అడగడం కుదరలేదు, మీకు ఇప్పుడు అడిగేసేయండి. మరి ఆత్మ అందరూ తెల్లబట్టలు వేసుకుంటారు ఏంటమ్మా మీరు? బాగా అడిగారు గురుగారు. తెలుపు స్వచ్ఛతకి గుర్తండి, శాంతికి చిహ్నము. తెల్ల పావురం మనము శాంతికి చిహ్నంగా చూపిస్తాం కదా. మన మనసు కూడా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం ఏ కర్మ చేస్తున్నా దానివల్ల పాప ఖాత మచ్చ మనకి అంటుతుంది, దాన్ని తొలగించుకోవాలి. మన మనసును శుద్ధంగా ఉంచుకోవాలన్న దానికి ప్రతీక ఇది. మనకు మచ్చలు చాలా ఉన్నాయి కదా గురుగారు, దాని గురించి చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు అయ్యో కారాలు మమకారాలు ఏ ఉండకూడదంట కదా. అసలు మీరు ఈ కారం ఉప్పు లేకుండా ఎలా బతుకుతారమ్మా? నాకు అర్థం కాదు. ఉప్పు గురించి కాదండి ఆవిడ చెప్పేది, మనం అంతర్జాలంలో చెప్పేదాని గురించి కాదు. చెప్పండి అమ్మా. ఇక్కడ భగవంతుడు మమకారాలు విడిచిపెట్టమని చెప్పరండి. ఇంకా పరస్పరం ఎంతో ప్రేమగా, సఖ్యతతో కలిసిమెలిసి జీవించమంటారు. దానికి కావాల్సిన సహనం, ఓర్పు, ప్రేమను మనం భగవంతుడి నుంచి తీసుకోవచ్చు. భగవంతుడి పిల్లలుగా మనల్ని మనం భావిస్తే అందరినీ సమదృష్టితో, మోహం లేకుండా ప్రేమతో అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు అని చెప్తారనమాట. అర్థమైందా గురుగారు? ఇంకేమైనా ఉన్నాయా? ఏదో అన్నావు కదా నువ్వు, వీళ్ళకి ఏదో బిల్డింగ్లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోయిన కోట్లు ఉన్నాయని చెప్పు నువ్వు. చందాలు వస్తాయి గురుగారు, ప్రతి ఒక్కరు చందాలు గట్టిగా వస్తాయండి మీకు? లేదండి, మేము అసలు ఎవరి దగ్గర నుంచి చందాలు తీసుకోమండి గురుగారు. మనకి ఇక్కడ భగవంతుడు జ్ఞానం స్వయంగా వచ్చి చెప్తున్నారు. ఆయన దాత, ఇచ్చేవాడే గాని భగవంతుడు స్వీకరించేవాడు కాదు. భగవంతుడు ఇవ్వడానికే వచ్చారు. అయితే ఎవరైతే ఈ జ్ఞాన మార్గాన్ని విని ఆచరిస్తారో వాళ్ళు సాధారణ జీవితం జీవిస్తూ తమ వికారాలని, వైభవాలని త్యజించి సాధారణ జీవితం జీవిస్తూ ఆ మిగిలినది పొదుపు చేసుకున్నది సేవ కోసం ఉపయోగించమని ఇస్తారండి. అంతే తప్ప మేము ఎవరి దగ్గర చందాలవి స్వీకరించమండి. మనలా కాదు గురుగారు. అయితే మీ విషయం బాగానే ఉంది. అయితే మరి ఇందాక శాంతి ఇస్తానన్నావు కదా, ఏంటమ్మా అదేది యోగం అన్నామ్మా? అంటే మనము ఎప్పుడైతే మనల్ని మనం ఈ శరీరం కాదు, ఒక చైతన్య శక్తి ఆత్మలము, ఆత్మలకు తండ్రి పరమాత్మ, ఆ పరమాత్మను మనం ప్రేమగా మనసు జోడించి జ్ఞాపకం చేస్తే. శివోహం అన్నారు మా గురువు గారు, నేనే శివుడు అన్నారండి. శివుణ్ణమ్మా, శివోహం 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 మనమే అయితే, భగవంతుడు మనమే అయితే భగవంతుడా రా తండ్రి అని ఎందుకు పిలుస్తామండి?
భగవంతుడిని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏముంది? భగవంతుడా నాకు శాంతినివ్వు, సుఖాన్నివ్వు అని ఎందుకు అడుగుతాము? కష్టం సమయంలో ఎందుకు భగవంతుడి వైపుకు చూస్తాము? మనలోనే భగవంతుడు ఉంటే దేవాలయాలకు వెళ్ళాల్సిన పనే ఉంటుందండి. భగవంతుడు ఇక్కడెక్కడా లేరండి. భగవంతుడు పరంధామ నివాసి పరమాత్మ. మరైతే నేను దేవుని కదా? మనందరము ఆయన సంతానము. పరమాత్మలో ఉన్నటువంటి దివ్య స్వరూపం మనలో కూడా ఉంది, ఆ దివ్యత్వం. అంతేగాని మనమే భగవంతుడం మాత్రం కాదండి. భగవంతుడిని జ్ఞాపకం చేస్తే మనం కూడా ఆయనలాగా దివ్యంగా తయారవ్వగలుగుతామని చెప్తారు పరమాత్మ. సరే, నువ్వేదో చెప్తున్నావు, నాకేం సగం అర్థమవుతుంది కానీ ఒరే నువ్వేదో శాంతి కావాలన్నావు కదా, వెళ్ళండి. గురువుగారు కావాల్సింది మీకే, మాకు బాగానే ఉంది, మనకే కావాలి, పదండి. మీరు ఒక్కసారి ఈ 7 రోజుల జ్ఞానం వింటే మీకు నచ్చితేనే వినండి, లేకపోతే లేదు. కానీ ఒకసారి అంటూ పరమాత్మ చెప్పే జ్ఞానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు మీ మనసుకి శాంతిగా, ప్రశాంతంగా, సుఖంగా అనిపిస్తేనే అప్పుడు ఇంకా యోగాభ్యాసంలో ముందుకు వెళ్దురు. కానీ సరే, ఏదో మొహమాట పెట్టేస్తున్నారు, మరి తప్పుద్దేంటి మరి వెళ్ళటానికి? సరే అమ్మా, మీరేదో చెప్తున్నారు కదా, ఒకసారి వచ్చి మీ ఆశ్రమం అది చూసి మీ డబ్బు ఎలాగొస్తుందో, మీ వ్యవహారం ఏంటి, నేను ఒకసారి వచ్చి. ఇప్పుడు అన్నవరంలో మాది విశేషంగా బట్టి జరుగుతుందండి. అక్కడికి చాలా మంది, వేల మంది అన్ని చోట్ల నుంచి వచ్చి రాజయోగాభ్యాసం చేస్తున్నారు. విశేషంగా మౌంట్ ఆబూ నుంచి కూడా అన్నయ్య సూరజ్ భాయ్ అని వచ్చారండి. ఆయన యోగం చాలా బాగా చేయిస్తారు. మీరు కూడా రండి. మీరు వస్తే ఒకసారి కూర్చుని ఆయన క్లాస్ విని యోగం చేస్తే మీకు అసలైన శాంతి ఎక్కడ లభిస్తుందో తెలుస్తుంది. మరి మమ్మల్ని తీసుకెళ్తారమ్మా? అయ్యో తప్పకుండా, మేము వచ్చిందే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. మొహమాట పడకండి, వెళ్దాం. స్వామీజీ రండి. చూడండి ఎంతమంది కూర్చుని యోగం చేస్తున్నారు. అక్క యోగం చేయిస్తున్నారు. మీరు కూడా 2 నిమిషాలు కూర్చుని యోగం చేయండి, మీకు కూడా శాంతి అనుభవం అవుతుంది. కూర్చోండి. ఓం శాంతక్కయ్య. ఈ గురువు గారు శ్రీ 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 పరంధామయ్య గారండి. మన అన్నవరం బట్టిలో యోగానుభూతి చేసుకోవడానికి వచ్చారండి. శివుడు పరమాత్మ అండి. అక్కయ్య దగ్గర నుంచి ప్రసాదం తీసుకోండి. సరే నాయనా. గురువుగారు ఇక్కడ నిజంగానే చాలా ప్రశాంతంగా ఉంది గురువుగారు. మన ఆశ్రమంలో కంటే కూడా ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. మరి నేను ముందు ఎన్నో చెప్పాను కానీ నాయన ఇక్కడ కూడా మనకి చాలా ప్రశాంతత, సంతోషము, అవును, ఇవన్నీ కూడా శక్తి అనుభవం అవుతున్నాయి. అవును గురుగారు, నిజమే. ఇప్పుడు నాకు ఒక విషయం అనిపిస్తుంది. చెప్పండి. ఇప్పుడు ఏదైతే మనం శాంతి కోసం ఈ సన్యాస మార్గాన్ని అనుసరిస్తున్నామో ఇది సరైనది కాదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఆయన? మంచిది గురుగారు, నాకు ఎప్పటి నుంచో ఉంది, మీరు ఇప్పుడే చెప్తున్నారు. అయితే నిజంగా ఇప్పుడు మనకి జ్ఞానోదయం అయిందనమాట. అవును గురుగారు. సరే, అయితే ఇక్కడే ఈ సన్యాసాన్ని విడిచేసి గురుగారు మీరు గురువుగారు వచ్చేయండి. నేనే నాయన, నేనే సత్యాన్ని ఎప్పటికైనా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. అందుచేత సన్యాసాన్ని వదిలేసి 12 నెలల నుంచి కఠోర దీక్షగా సన్యాసం స్వీకరిస్తున్న మీరు ఒక్కసారిగా వదిలేశారు. చాలా గొప్ప విషయం గురుగారు. ఇక్కడ శక్తి, శాంతి అలాగ అనుభవం అవుతుంది నాయన. చాలా మంచిది గురుగారు. అందుచేత ప్రతి ఒక్క మనం ఇక్కడ ఏదైతే శాంతి, సుఖము, ఆనందాన్ని అనుభవించామో ఇదే ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కూడా
ఈ ప్రపంచంలో ఇంకా ఎవరైతే దుఃఖము అశాంతితో భ్రమిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఆశ్రమానికి తీసుకొచ్చే విధంగా మేము కృషి చేయొచ్చండి. తప్పకుండా గురుగారు, మీ ప్రశాంతతో మాకు కూడా ప్రశాంతత విముక్తి లభించింది మీ నుండి, అదే మామూలుగా ఈ సన్యాసం నుండి. మేము కూడా ఈ జ్ఞాన మార్గంలో నడవడానికి నిశ్చయించుకున్నాం గురుగారు. మరి నేను తీసేస్తా, మీరెంకా ఎందుకు తీసేస్తాం గురుగారు. తీస్తున్నా గురుగారు. సరే అయితే అమ్మా, ఈ రోజు నుంచి మా మనసా వాచా కర్మణ మేము పూర్తిగా మీ యొక్క రాజయోగ విధానాన్ని అనుసరిస్తూ తప్పనిసరిగా మేము అనుభూతి పొందుతూ అనేక మందికి అనుభూతి పొందే విధంగా తప్పనిసరిగా మేము సహకరిస్తాం. చాలా మంచిదండి. లడ్డు బాగుందమ్మా. ఇప్పుడు మేము కూడా జ్ఞాన యోగాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. శివోహం లేదు ఇంకా, ఓం శాంతి.